ఒకసారి ఒక చిన్న గ్రామంలో గోవిందు అనే పేద రైతు ఉండేవాడు. అతను రోజూ కష్టపడి పనిచేస్తూ జీవించేవాడు. ఒకరోజు అడవిలో చెట్లు నరుకుతూ ఉన్న అతనికి ఒక విచిత్రమైన చెట్టు కనిపించింది. ఆ చెట్టుపై గోధుమ రంగు ఆకులు, కాంతివంతమైన జామ పండ్లు కనిపించాయి. ఆ ఆ చెట్టుపై ఈ జామ పండును తినే వారికి ఒక ప్రత్యేక శక్తి లభిస్తుంది అని బంగారు అక్షరాలతో రాసి ఉంది. గోవిందు ఆశ్చర్యపోయి ఒక జామ పండు తిన్నాడు. అలా తిన్న వెంటనే అతనికి పక్షిలా ఎగిరే శక్తి వచ్చింది. ఆ రోజు నుండి గోవిందు మంచి పనులకు తన మాయాశక్తిని ఉపయోగించసాగాడు. గ్రామంలో ఏ అవసరం వచ్చినా గోవిందు హాజరవుతూ అందరికీ సహాయం చేస్తూ ఒక నిజమైన మనిషి అయ్యాడు. అయితే ఈ వార్త రాజు చెవిలో పడింది. రాజు గోవిందుని పిలిపించి ఈ జామ చెట్టు స్థానం ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ చెట్టును నాశనం చేయకుండా శుభకార్యాలకు, మంచి పనులకు మాత్రమే ఉపయోగించమని రాజును అడిగాడు. రాజు కూడా ఆ మాటకు ఒప్పుకొని ఆ మాయా చెట్టును రాజ్యమంతా మంచికి ఉపయోగించేందుకు పూనుకున్నాడు. నీతి: శక్తి వచ్చినప్పుడు దాన్ని స్వార్థాన్ని కాకుండా సద్గుణాలకు ఉపయోగించాలి. నిజమైన శక్తి అంటే మరొకరికి సంతోషపెట్టే శక్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.